हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య గ్రంథము
ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 328వ పాఠము 16/3/2026 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొక్కి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇదేంటంటే ఎప్పటికైనా ఇది ఏ కాలానికైనా పనికొస్తుంది. ఇది మనం ఏదో ప్రస్తుతము అధ్యయన తరగతులు పెట్టుకున్నాం దీని వరకు ఇది అన్నది కాకుండా ఏ సందర్భంలోనైనా ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఎక్కడైనా. ఎందుకంటే ఈ 2 విషయాలు మనకి ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఒక పక్కన భౌతికంగా శాస్త్ర సాంకేతిక రంగాలు పూర్తిగా భౌతికతకి ఎసి మానవుల్ని తీసుకెళ్ళటానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి దానికి ఇంకొకటి కూడా అవసరం, ఆధ్యాత్మికత. దానికి తోడుగా ఈ 2 కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ఏ ఏ విషయం చెప్పుకుంటున్నా కానీ దానికోసం
లక్షల విషయాలు ఉన్నాయి మనకి. ఏ విషయానికైనా దీన్ని అన్వయించుకోవచ్చు. ఆ విషయము మనకేమవుతుంది, ఒకదానికి సంబంధించిన విషయంగా ఉంటుంది. అటు ఆధ్యాత్మికత కావచ్చు, లేకపోతే ఇటు భౌతిక విషయాలుగా కావచ్చు. భౌతిక విషయాలు చెప్పేటప్పుడు పూర్తిగా భౌతికంగా వరకే, ఒక భాగం వరకే చెప్పుకోవటం. ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటప్పుడు ఒక్క ఆధ్యాత్మికత వరకే, ఒక భాగమే చెప్పుకోవటం. కానీ రెండిటిని మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి వీలుగా ఇది ఇవ్వబడింది, ఈ వివరణ. సరే. అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ముందు మనం దేవుడితో ఐక్యాన్ని పొందితే అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా దైవానికి సంబంధించిన వాళ్ళే. కాబట్టి వాళ్ళతో కూడా మనం ఐక్యం చెందుతాం. చిట్ట చివరికి ఏం తేలుతుంది? మొత్తం కలిపి ఒకటే అని తేలుతుంది. ఇక్కడ ఇంకొకటి లేడు. అట్లా ఇచ్చారు బెసెంట్ మనకి ఆ ప్రార్థన, యూనివర్సల్ ప్రేయర్. సరే, మనం స్టాంజా 2కి సంబంధించిన విషయం చెప్పుకుంటూ ఉన్నాం కదా. దానికి ముందు ఇప్పుడు యుద్ధం జరుగుతోంది ప్రస్తుతం పశ్చిమాసియాలో. దానికి సంబంధించి అంటే మేధావి వర్గం, సాహిత్యవేత్తలు ఎట్లా స్పందిస్తున్నారు, అది సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ సంపాదకీయంలో మనకి ఇవ్వబడింది. అది ఒక్కటి చదువుకుని మనం మన కార్యక్రమంలోకి వెళ్దాం. యుద్ధం అంటే ఇక్కడ ఏంటి, రెండు విషయాల్ని సమన్వయం చేస్తున్నాడు, ఇటు భౌతికాన్ని ఇటు ఆధ్యాత్మికత. అందువల్ల ఇది మనం చదవాల్సిన అవసరం ఉందని మీకు వినిపించడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మనం ఆ మార్గంలో వెళుతున్నాం. యుద్ధం అంటే పరిగెడుతున్న రైలు హఠాత్తుగా పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోవడం, నడుస్తూ నడుస్తూ ఉన్న దారి అకస్మాత్తుగా మూసుకోవడం, ఏళ్ల తరబడి సాఫీగా సాగుతున్న జన జీవితం రోజుల వ్యవధిలో సంక్షోభాల ఊబిలోకి దిగబడిపోవడం. యుద్ధం అంటే గతంతో ఒక్కసారిగా లంకె తెగిపోయి భవిష్యత్తు అంధకార బంధురమైపోవడం. మనిషి ఎక్కువ కాలం శాంతికి దగ్గరగాను యుద్ధానికి దూరంగాను ఉంటూ వివేకాన్ని చాటుకునేవాడే. కానీ ఏ దుర్ఘడియలోనూ ఆ వివేకం నుంచి జారిపోయి విధ్వంసం వైపు అడుగు వేస్తాడు. మానవ స్వభావంలోని వక్రత అదే. మానవ స్వభావంలోని వక్రత అదే. మనిషిని పట్టి పీడించే శాపము అదే. యుద్ధంలో విజేతలు ఉండరని, విజితులు అంటే ఓడిపోయిన వాళ్ళు, విజేతలు అంటే గెలిచిన వాళ్ళు ఉండరని, చివరకు అందరూ పరాజితులే అవుతారని అతనికి తెలియదా? మానవుడికి తెలుసు. రెండు వైపులా చచ్చిన వాళ్ళ కోసం ఏడ్చే బంధువుల దుఃఖం, ఒక్కలానే ఉంటుందని తెలుసు. కానీ ఉన్మాదం తాజా పశ్చిమాసియా యుద్ధంలో పిల్లలతో సహా ఇప్పటికే వందల సంఖ్యలో చనిపోయారు. అమెరికా చేరికతో అది మినీ ప్రపంచ యుద్ధంగా మారింది. ఆర్థిక వాణిజ్య సంబంధాలు,
వలసలు, రవాణా సదుపాయాలు, శాస్త్ర సాంకేతిక వృద్ధి దేశాలను దగ్గరగా ముడివేసి ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన దశలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి దాంతో ఏమైంది? ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. బాగుంది చక్కగా. కానీ ఆధ్యాత్మికత లోపించేటప్పుడు కల్లా ఏం జరిగింది ఇప్పుడు? మంచైనా, చెడైనా త్రుటిలో ప్రపంచ స్థాయిని అందుకుంటాయి. ఆ క్రమంలోనే పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలు కుగ్రామ దశను కూడా దాటి నేరుగా వంటింట్లోకి అడుగుపెట్టి సాధారణ గృహిణులలో కూడా అలజడి, ఆందోళన రేపుతున్నాయి. మరి గ్యాస్ గురించి సహజ వాయు లభ్యతకు అంతరాయం ఏర్పడి వంట గ్యాస్ సరఫరా మందగించడంతో ఆహాకారాలు చెలరేగుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితిని ఊహించుకుని కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వాలు అభయం ఇస్తున్న పరిస్థితి వాటి చేయి కూడా దాటిపోతే ఏమిటి గతి అన్న ప్రశ్న గుండెల్నే గుణపంలా గుచ్చుతోంది. చిన్న పెద్ద హోటళ్లు మూతపడి సిబ్బంది వీధిన పడుతున్నారు. వాటిపై ఆధారపడే జనాలు తిండికి కటకటలాడే దుస్థితి భయపెడుతోంది. కొరతను అడ్డుపెట్టుకుని పెరిగిపోయే వంట గ్యాసు ధరలు జనాల జేబులను కొల్లగొట్టి మరిన్ని కష్టాలలోకి నెట్టే ప్రమాదము తలెత్తింది. అలాగని వెనకటి కట్టెలాడితీలు, బొగ్గుల దుకాణాల రోజులకు వెళ్ళగలమా? కాలాన్ని వెనక్కి తిప్పగలమా? ఇన్నేళ్ల గతిని, ప్రగతిని కొన్ని రోజుల్లోనే యుద్ధం తుడిచిపెడితే ఏమిటి చేయడం? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. యుద్ధం అంటే చావు బతుకులు చెట్ట పట్టాలు వేసుకుని ఏకకాలంలో చేసే విలయ తాండవం. చావుకి బతుక్కి తేడా కనిపించని నిర్లిప్త క్షణం. ప్రియ కౌగిలికి మృత్యు ఆలింగనానికి మధ్య నిత్య సంచారం. లియో తొలుస్తాయ్ వార్ అండ్ పీస్ అనే తన ఐతిహాసిక నవలలో యుద్ధానికి శాంతికి మధ్య జరిగే ఎడతగని పెనుగులాటను మహాద్భుతంగా కళ్లకు కడతాడు. ఆ పైన రామాయణ మహాభారతాల ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. తపస్సుతో ఇంద్రియాలను జయించిన నీ మీద ఆ ఇంద్రియాలే పగబట్టాయా? ఇదే తపస్సుతో ఇంద్రియాలను జయించిన నీ మీద ఆ ఇంద్రియాలే పగబట్టాయా? సీత పట్ల కామాన్ని జయించలేక ఈ యుద్ధం ఎందుకు కొని తెచ్చుకున్నావు? భర్త, కొడుకు, బంధువులు చచ్చిన తరువాత జీవిత్సంలా ఎలా బతకనంటూ రావణుడి మీద పడి మండోదరి గుండె లవిసేలా రోధిస్తుంది. ఎక్కడైనా ఎప్పుడైనా అంతే. యుద్ధ ప్రారంభంలో పురుషుడు చూపిన శౌర్య ప్రతాపాలు యుద్ధాంతంలో స్త్రీల శోక విహ్వలత ముందు నీరుగారిపోతాయి. మహాభారత కథకుడు స్త్రీ పర్వం పేరిట తల్లుల శోకాలకి ఒక ప్రత్యేక పర్వరూపమే ఇస్తాడు. వ్యాసుల వారు మహాభారతం రాసినప్పుడు దాంట్లో ఒక పర్వం పూర్తిగా తల్లుల శోకానికి ఒక ప్రత్యేక పర్వ రూపమే ఇస్తాడు. అందులో 100 కొడుకుల్ని కోల్పోయి కడుపు కోత పడుతున్న గాంధారిని నాయక స్థానంలో ప్రతిష్ఠిస్తాడు. దుఃఖ వివశ అయిన ఆమె ముందుకు రావడానికి అంతటి భీముడు వణికిపోతాడు. మరి కొడుకుని చంపింది వీడే కదా, పెద్ద కొడుకుని చంపింది. తల్లి, నీ కొడుకుల్ని చంపించిన పాపాత్ముణ్ణి నేనే, నన్ను శపించు అంటూ ధర్మరాజు చేతులు జోడిస్తాడు. తల్లి మనసుతో అతన్ని మన్నిస్తూనే పాండవ పక్షానికి చెందిన అభిమన్యుడి మరణానికి సైతం బోరున విలపించిన గాంధారిని యావత్తు సృష్టిలోనే మాతృత్వానికి ప్రతీకగా మలచిన ఆ ఘట్టం ప్రపంచ సాహిత్యంలోనే నిరుపమానం. అట్లాగే ద్రౌపది ఉప పాండవుల్ని చంపినప్పుడు అశ్వత్థామ అతన్ని పట్టుకుని అతన్ని చంపేయాలని పాండవులు అనుకుంటే ఆమె ఆపింది. ఇప్పుడు మనకి మన కుమారులు చనిపోయి మనం దుఃఖిస్తున్నాం. మరి ఆ అశ్వత్థామ చనిపోతే ఆ తల్లి ఎంత దుఃఖపడుతుందో. ఇందులో గురుపత్ని ఆమె.
ద్రోణుడి కొడుకు కదా. ద్రోణుడి భార్య ఎంత దుఃఖపడుతుంది గురుపత్ని. ఇందువల్ల అట్లాగా వద్దు అని చెప్పి ఆమె ఆపిన సందర్భం ఉంది. ఇట్లా గాంధారిలాగా. ఇట్లా ఆ ఘట్టం ప్రపంచ సాహిత్యంలోనే నిరుపమానం. అయినా యుద్ధం కలిగించే మోహ దాహాల ముందు మనిషి ఓడిపోతూనే ఉన్నాడు. ఆత్మ విధ్వంసాన్ని కొని తెచ్చుకుంటూనే ఉన్నాడు. నేటి పశ్చిమాసియా యుద్ధం రేపు ఎన్ని శోక పర్వాలకు రూపుదిద్దబోతోందో, ఈ అగ్నిగుండం ఎప్పటికీ ఆరనుందో. ఇప్పుడున్న పరిస్థితిని చక్కగా వర్ణిస్తూ దీనికి ఏమిటి పరిష్కారం, ఇది ఎట్లాగా ఏర్పడింది అన్న విషయం. ఇది మొత్తం జాతి యొక్క, మొత్తం మానవ జాతి యొక్క కర్మఫలం. దాన్ని అనుభవించాల్సిన అవసరం ఏర్పడింది. దీని నుంచి మనం బయటపడాలి అంటే ఒక్కటే మార్గం, ఆయన ఇచ్చ నెరవేరుగాక. మొత్తాన్ని నడుపుతున్నది ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చ నెరవేరుగాక. అప్పుడు ఈ మొత్తం సంబంధించి బ్యాలెన్స్ అవటం జరుగుతుంది. ఆ ఎగుడు దిగుడులు సరిచేయబడతాయి. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేసేదాము కాక. సమస్తాన్ని నడుపుతున్న వాడు ఎవరైతే ఉంది, సమస్తము ఎవరి ఆజ్ఞలతో ఏదో నడుస్తూ ఉందో, ఏ ప్రణాళిక ప్రకారం, ఏ దివ్య ప్రణాళిక ఆయన మనసులో ఉందో, ఆ సంకల్పంలో ఉందో, ఆ దివ్య సంకల్పంలో మనకు తెలియదు. మనకి మనం అడగగలిగింది ఒక్కటే, ఆయన ఇచ్చ నెరవేరుగాక. ఓకే, ఇప్పుడు మనం మన పాఠంలోకి వద్దాం. డెమోక్రటిస్ గురించి చెప్పుకుంటూ, అంటే ఈ రోజున అణుక్షేపణలు సిద్ధం చేసుకుని అణుశక్తితో వినాశనానికి ఉపయోగపడేటట్టుగా జరగటానికి కారణం ఈయన యొక్క పరిశోధన. ఆటమిక్ థియరీకి సంబంధించి పితామహుడుగా చెప్పుకోబోయే డెమోక్రటిస్, ఆయన గురించి మనం అంతకుముందు వివరించుకున్నాం. ఆయన పరిశోధనలు ఏమైనా, ఆయన తత్వవేత్తగా ఉంటూ, అయితే ఈ పౌరాణిక గాథలు వీటినన్నిటినీ ఆ పద్ధతిలో చెప్పకుండా సృష్టి రహస్యాలని సైంటిఫిక్ వేలో, శాస్త్రీయంగా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఈ ప్రకృతిని ఆయన పరిశోధించి ఈ ప్రకృతిలో ఉన్న రహస్యాలని శాస్త్రీయంగా నిరూపించి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ అణు సిద్ధాంతం వచ్చింది. ఈ యూనివర్స్ మొత్తం అణువులతో, పరమాణువులతో నిండి ఉన్నది. వాటికి సంబంధించి విషయం చెప్పడం జరిగింది ఆయన. అంటే అణువులతో నిండి ఉన్నది అంటే ఉన్నదాన్ని ఉన్న విషయం కొత్త విషయం ఏమి చెప్పలేదు కదా ఆయన, ఉన్న విషయం చెప్పాడు. ఎప్పుడైనా శాస్త్రవేత్త ఉన్న విషయం చెప్పడమే. మరి అది ఎట్లా ఉంది అంతకుముందే, మనం దాన్ని చూసే సమయానికే అది ఏర్పాటు చేయబడి ఉంది. అక్కడ ఎలా ఏర్పాటు చేయబడి ఉంది? మనం చేయలేదే. మనం చేసామా? లేదే. మనం చూస్తే ఇది కనపడింది ఇలాగ ఉంది అని. మనం ఏం చేయలే. మరి ఎట్లా, ఎవరు చేశారు?
అటువైపుకు వెళ్ళాలి. సో, మనం చూసే సమయానికి చక్కగా అక్కడ అమర్చి ఉంది. అంటే ఆ అమర్చిన వాడికి కృతజ్ఞత చెప్పడం మొట్టమొదటిగా. అది లోపించింది ఈ శాస్త్రీయ రంగంలో. సైన్స్ సంబంధించి అది లోపించడం వల్ల. అది విధ్వంసానికి దారి తీసేటట్టు అయిపోయింది. అలా జరుగుతూ ఉంటుంది. సరే. అయితే ఆయన మళ్ళీ వెంటనే ఏం చేశాడు? సర్దుకుని డెమోక్రటిస్, ఎథిక్స్ గురించి చాలా ప్రాముఖ్యత ఇస్తూ దాని మీద ఎన్నో గ్రంథాలు రాయటం చేశాడాయన. ఇంతవరకు బాగుంది. అయితే మన భారతదేశంలో ఏం జరిగింది దీనికి సంబంధించి? అంటే మరి ఆయన డెమోక్రటిస్‌కి ఆ ఆలోచన ఎక్కడి నుంచి కదిలింది? మొత్తం ప్రపంచ పర్యటనలో ఈజిప్టు, అలాగే పర్షియా ఇవన్నీ విజ్ఞాన కేంద్రాల ఆ కాలంలో భారతదేశం. భారతదేశం పర్యటించినప్పుడు ఇక్కడ ఉన్న ఆలోచన విధానం, ఇక్కడ ఋషుల యొక్క ఉపనిషత్ జ్ఞానం, వేద జ్ఞానం, సనాతన ధర్మానికి సంబంధించి అది ఆయన అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ప్రాతిపదికగా ఏర్పడటానికి వీలైంది. అయితే మనం ప్రతిపాదించేటప్పుడు ఒక విషయాన్ని మనం ఎట్లాగా ప్రతిపాదిస్తున్నాం అంటే ఇక్కడ భారతీయులు ఎలాగా ప్రతిపాదిస్తున్నారు, పాశ్చాత్యులు ఎలాగా ప్రతిపాదిస్తున్నారు, అది కూడా ఈ తేడా ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. భారతదేశం వచ్చేటప్పుడు కల్లా ఇదే అణు సిద్ధాంతానికి సంబంధించి మహర్షి కణాదుడు మనకి అంటే అత్యంత ప్రాచీనం. ఎందుకంటే సీక్రెట్ డాక్టర్లోనే రాయబడింది. మనకున్న రికార్డ్స్‌లో ఇప్పటి వరకు మనకి అందుబాటులో ఉన్న రికార్డ్స్‌ని పరిశీలిస్తే అత్యంత ప్రాచీనమైనది ఋగ్వేదము. మనకి 5000 సంవత్సరాల క్రితం వ్యాసుల వారు విభాగించారు. 4 భాగాలు చేశారు. దాంట్లో ఋగ్వేదము ఒకటి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదముగా. కానీ 5000 సంవత్సరాలే కాదు. ఇంకా అత్యంత ప్రాచీనమైనది. కానీ బ్లెవెట్స్‌కి నిర్ద్వంద్వంగా ఘోషించిందని చెప్పింది. దాంట్లో ఉన్న విషయాలు విష్ణు పురాణంలో ఉన్న విషయాలు ఎన్నో దీంట్లో ఉదహరించింది సీక్రెట్ డాక్టర్‌లో. ఇప్పుడు దాంట్లో కణాదుడు ఏంటి ప్రతిపాదించాడో అది చూద్దాం ఈరోజు. An ancient Indian sage and philosopher born around 600 BC is revered as the pioneer of atomic theory. As the pioneer. కణాద మహర్షి ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప తత్వవేత్త మరియు శాస్త్రవేత్త. ఆయన అణు సిద్ధాంతాన్ని అంటే ఆటమిక్ థియరీని ప్రతిపాదించిన వైశేషిక తత్వశాస్త్ర పాఠశాల స్థాపకుడు. వేదాంగాల్లో ఒకటి వైశేషికము. ఆ వైశేషిక తత్వశాస్త్రాన్ని స్థాపించిన ఆయన సుమారు 2600 సంవత్సరముల క్రితమే విశ్వం యొక్క సృష్టి, పరమాణువుల గురించి ఆయన వివరించారు. అందుకే ఆయన్ను అణు సిద్ధాంత పితామహుడుగా భావిస్తారు. కణాదుడి కన్నా ముందు లేదా ఈ సిద్ధాంతం అంటే ముందు ఉండబట్టే. ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకుంటున్నాం ఇవి మనకన్నా ముందు ఉండబట్టే కదా. దాన్ని మనం అధ్యయనం చేస్తూ ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి విషయాలకి దాన్ని జోడిస్తూ ఇలా చెప్పుకుంటూ వెళుతున్నాం. ఎప్పుడైనా కానీ ఎవరికైనా అంతకు ముందు ఉంటుంది కొంత. దాన్ని ఇంకొంచెం మెరుగుపరుస్తుంటారు దాన్ని మనకు అందించిన వాళ్ళు.
ఎప్పటికప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కణాదుడితో ఇది మొదలవ్వలేదు. డెమోక్రటిస్‌తో మొదలవ్వలేదు. ఒక సైంటిస్ట్‌ని మనం ఆపాదిస్తాం. ఇదిగో ఈయన కనిపెట్టాడు అని. ఆయనతో మొదలు కాల. ఇంతకు ముందు నుంచి ఆలోచన, దానికి సంబంధించిన ఎన్నెన్నో సిద్ధాంతాలు, ఎన్నెన్నో భావాలు వాటి గురించి చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఒక రూపుదిద్దుకుంది ఈయన దగ్గర. అప్పుడు ఈయన దగ్గర నుంచే మనకి ప్రారంభమైంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు. అదొక అద్భుతమైన శిల్పం. ఒక రాయిని తీసుకొచ్చి క్వారీ నుంచి చెక్కుతూ ఉన్నారు. అయితే ఆ చెక్కినాయన ఇద్దరు, ముగ్గురు, నలుగురు అలాగా చెక్కుతూ, చెక్కుతూ వెళ్ళిపోయారు వాళ్ళు. పూర్తి చేయలే వాళ్ళ కాలంలో. ఈ మధ్యన ఒకాయన వచ్చి దాన్ని పూర్తి చేశాడు. పరిపూర్ణమైనటువంటి శిల్పం బహిర్గతమైంది. అప్పుడు ఈయన శిల్పం చెక్కాడు అని అంటూ ఉంటాం మనం సామాన్యంగా. ఈ చివరగా ఎవరైతే చెక్కాడో ఆయన. అట్లా ఉంటాయన్నమాట ఇవన్నీ. ఇప్పటి నుంచో ఉంటాయి ఇవి. ఇతని ద్వారా మనకి పూర్తి అవటంతో ఇతనే ఈ సిద్ధాంతానికి ఆద్యుడు అన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా ఎవ్వరి దగ్గర ప్రారంభం అనేది లేదు. సరే. అణు సిద్ధాంత పితామహుడుగా భావిస్తారు. వైశేషిక సూత్రాలు. ఆయన ఏం చెప్పాడంటే, భౌతిక ప్రపంచం అంతా పరమాణువులతో తయారైందని చెబుతోంది వైశేషిక సూత్రాలు. కణం మీద పరిశోధనలు చేయడం వలన ఆయనకు కణాదుడు అని పేరు వచ్చింది. అంటే భౌతిక ప్రపంచం అంతా మనకు కనపడేది, ఈ స్థూలంగా ఉన్నది ఏదైతే ఉందో అదంతా అణువులతో నిర్మింపబడింది, పరమాణువులతో తయారైంది. అంటే మరి దీనికి కారణమైనటువంటి సూక్ష్మ ప్రపంచం మరి అది కూడా పరమాణువులతో తయారైంది. కాకపోతే ఆ పరమాణువు బ్రహ్మలోకం, సత్యలోకం అనేది ఏదైతే అన్నామో అక్కడున్న పరమాణువు యొక్క స్థితికి, ఈ భూలోకంలో ఉన్న పరమాణువు ఉన్న స్థితికి చాలా తేడాగా ఉంటుంది. అంటే దాని యొక్క అంటే భౌతిక రూపం ఇక్కడ దాల్చింది చిట్ట చివరిగా సొలిడిఫై అయ్యి. కాబట్టి అక్కడ ఏ పరమాణువు ఉందో సత్యలోకంలో, సత్యలోకానికన్నా ముందు ఈ మొత్తానికి ఆద్యుడు, ఈ మొత్తాన్ని నడిపేవాడు ఎవడున్నాడో ఆయన దగ్గర ఉన్న పరమాణువు ఎట్లాగా ఉందో ఆ పరమాణువే ఇప్పుడు మనకి వీళ్ళు పరిశోధన ద్వారా స్థూల ప్రపంచంలో ఉన్న పరమాణువు కూడా అదే స్థితి భేదం. He suggests that everything can be divided further, but the division cannot keep happening just like that. There has to be a limit. అంటే ప్రతిదాన్ని అలాగా ఏదైనా కానీ విభజించుకుంటూ వెళ్ళొచ్చు. వెళుతూ ఉంటే ఇంకా అక్కడ విభజనకి అవకాశం లేని స్థితి వస్తుంది ఒకటి. There has to be a limit to how much an element can be divided in total. The smallest elements named paramanu cannot be divided further. పరమాణు దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా ఇంకా అక్కడి నుంచి మనం విభజించలేము అన్నట్టుగా అవుతుంది. ఈ సృష్టి అంతా కూడా అంతే కదా. ప్రతిదీ కాజ్ అండ్ ఎఫెక్ట్ తో సాగుతూ ఉంది ఇదంతా ఒక గొలుసు కట్టుగా. మనకు కనబడేది ఎప్పుడు కూడా ఎఫెక్టే అవుతుంది. మనకి ఏది తెలియబడినా అది ఎఫెక్ట్. దానికి ఏదో కాజ్ వేరే ఉంటుంది, అది కనబడకుండా. సరే,
అది కాజ్ వల్ల ఇదిగో మనకిప్పుడు మనకి ఈ ఇప్పుడు మనకి ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది. భౌతిక ప్రపంచము, ఈ స్థూల ప్రపంచం మనకి కంటికి కనిపిస్తుంది. అంటే ఇది ఎఫెక్ట్ అనుకుంటే, దీనికి కాజ్ ఇంకొకటేదో ఉంది. సరే కాజ్ దగ్గరికి వెళ్తాం. మరి దానికి ఇంకొక కాజ్ ఏదో ఉండాలిగా. అక్కడ ఆగట్లేదది. అది మళ్ళీ ఎఫెక్ట్ అయిపోతుంది. మనం కాజ్ దగ్గరికి వెళ్ళాము అంటే, అది మనకి తెలివిడి అవుతుంది. మనకి తెలివిడి అయింది అంటే అది ఎఫెక్ట్ అయిపోతుంది. మళ్ళీ దానికి వేరే కాజ్ ఉందన్నట్టుగా తెలుస్తుంది మనకి. అట్లా ఈ విభజన అంటే అది. ఎక్కడికక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ కాజ్‌గా మారిపోతుంది. మనం ఎఫెక్ట్ దగ్గరికి వెళ్ళాం. దాని గురించి కాజ్ గురించి ఆలోచిస్తే, ఆ కాజ్ మళ్ళీ ఎఫెక్ట్ అయిపోతుంది. మరి దానికి ఇంకొక కాజ్ ఏదో మనకి తెలియంది. మళ్ళీ దాని గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ కాజ్ తెలియబడితే అది ఎఫెక్ట్. మనకు తెలియబడింది అంటే అది ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఉంది అంటే తప్పనిసరిగా కాజ్ ఉంటుంది. అది నిగూఢంగా ఉంటుంది. ఇలాగా వెళుతూ, వెళుతూ, వెళుతూ ఉంటే ఒక్క చోట ఇంక కాజ్ లేదిక. తనకు తనే కాజ్. తనకు తనే కారణం. ఇంకక్కడ కారణము, కార్యము లేదింక. ఉన్నది అన్నది అన్న స్థితిలోకి వెళ్తాం. అక్కడికి వెళ్తాం. ఇక ఆ తర్వాత లేదు. అట్లాగే ఈ పరమాణువు గూడా. అట్లా ఏదైనా గాని, సృష్టిలో ఉన్నటువంటి ఏదైనా సరే, విభజనకు వీలవుతుంది. అది ఎంతవరకు ఆ చిట్ట చివర ఇంక తనకు తనే అన్న చోట వరకే. అక్కడికి వెళితే తనకు తనే దగ్గరికి వెళితే ఇక లేదు. విభజింపబడటం లేదు. ఇట్లా ఈ కణం వరకే మనం అనుకోటానికి లేదు. ఈ అణువు వరకే, ఈ పరమాణువు వరకే మనం అనుకోటానికి లేదు. ఇవన్నీ మనం ఏం చేయాలి? అన్నిటికీ అన్వయించాలి మనం. ప్రతి దానికి అన్వయించాలి. అప్పుడు ఈ సృష్టి మొత్తం సమగ్రంగా మనకు దర్శనమిస్తుంది. దేనికి దానికి విడివిడిగా మనం పెట్టుకుంటే, ఇది పరమాణు సిద్ధాంతం అండి. ఇంకా మిగతాటికి దీనికి అప్లై చేయటానికి లేదు అన్నట్టు కాదది. ఏదైనా గాని మొత్తానికి అన్వయించుకోవడం. మరి చూడండి అణువుల్ని డివైడ్ చేస్తున్నాం, విభజిస్తున్నాం, విభజిస్తున్నాం. చివరికి విభజించలేని స్థితి ఏర్పడింది. ద స్మాలెస్ట్ ఎలిమెంట్స్ నేమ్డ్ పరమాణు కెనాట్ బి డివైడెడ్ ఫర్దర్. లేదు అక్కడి నుంచి మనం విభజించలేము ఇంకా. అట్లాగే మనకి మిగతావి ఇవన్నీ వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాయి? తనకు తనే సమస్తము అని ఎవరైతే ఉన్నారో తనకు తనే అక్కడ ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి డివిజన్ లేదు ఇంకా, విభజన లేదు ఇక. ఏకం అయిపోయింది అంత మొత్తం ఏకం. ఏకత్వంలోకి వెళ్ళిపోయాం. అనేకత్వం ఉన్నప్పుడే మనకు ఆ విభజన. ఏకత్వంలోకి వెళ్ళిపోతే ఇంకా విభజన లేదు. దేన్ని విభజిస్తాం? విభజిస్తే 2 రావాలి. 2 ఎక్కడున్నాయి? లేవు కదా! అది. మన అనేకత్వంలో ఉన్నప్పుడు అప్పుడు విభజిస్తే ఇవి చాలా ఉన్నాయి గదా! వాటిల్లో ఇదొకటి అన్నట్టుగా మనకి సరిపోతుంది. కాబట్టి అక్కడ విభజన ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఏకత్వంలోకి వెళ్ళాక ఇంకా విభజన లేదు. అయితే అక్కడ ఏం జరుగుతుంది? ఈ విభజన ఉంటుంది. ఈ పరమాణువుల్ని విభజించటం క్రమక్రమంగా అణువుల్ని విభజిస్తూ, విభజిస్తూ ఎళ్తే ఒక చిన్న అణువు దగ్గర మనం విభజించలేని పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నట్టుగా ఏదైతే ఉందో, ఇవన్నీ కలిపి ఒక అణువు దగ్గరికి మనం రావటం జరుగుతుంది. ఎందుకంటే ఎంత విభజించినా ఒకట్లోనే విభజిస్తున్నాం. అంతేగాని అనేక రకాలుగా, అనేక రకాలుగా అవి తయారవుతున్నాయి. ఒకదాన్నే విభజిస్తున్నాం అన్న దాంట్లోకొస్తాం. దే క్లెయిమ్ టు బి ఎటర్నల్. అందువల్ల అదేంటి? శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేది. అది విభజింపబడట్లేదు కాబట్టి. దీస్ పరమాణుస్ వెన్ మిక్స్డ్ విత్ హీట్
become the basis of all kinds of material existence. మొట్టమొదట అగ్ని, వెలుగు దాంతో కలిసేటప్పుడు కల ఇంకా రకరకాలుగా ఏర్పడి రకరకాల రూపాలు ఏర్పడటం జరిగింది. అంటే ఇదంతా మనకి ఆ 2 జీవ ప్రసారాలు ఏవైతే ఉన్నాయో, మొదటి జీవ ప్రసారము, రెండో జీవ ప్రసారం వాటికి సంబంధించినగా మనకుంటుంది. కాణాద కణాద విత్ హిజ్ బ్రిలియంట్ విట్ అండ్ బ్రైట్ ఇంటెలిజెన్స్ డెవలప్డ్ ది అప్రోచ్. ఇక్కడ ఏంటనమాట, ఏకాగ్రత ద్వారా, తపస్సు ద్వారా, ధ్యానము ద్వారా దాంట్లోకి వెళ్ళాడు. అంటే మూడో కన్ను తెరుచుకుంది. తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా అనేటప్పుడు కల్లా మూడో కన్ను తెరుచుకుంటే సమస్తము దర్శనమిస్తుంది. మన భౌతిక చక్షువులకి భౌతికమైన వాటికే మనకి దర్శనమిస్తుంది. మన అంతవరకే చూడగలుగుతాం మనం. అదే థర్డ్ ఐ వచ్చేటప్పుడు కల్లా డాంగ్మా అని అంటాం మనం. థర్డ్ ఐ మొత్తం ఆ చెట్టు చివరి స్థితి దాకా మనకి అది దర్శనమిస్తూ ఉంటుంది. అట్లా ఆయన దర్శించాడు దాన్ని. బ్రైట్ ఇంటెలిజెన్స్ డెవలప్డ్ ది అప్రోచ్ అండ్ మీన్స్ టు అటైన్ మోక్ష ఫర్ ద హ్యూమన్ సోల్ యూజింగ్ దీస్ వెరీ స్టడీస్ అండ్ అబ్జర్వెన్సెస్. అది భారతీయుల యొక్క భారతదేశంలో కానీ భారతీయులు కానీ ఒక పరిశోధన చేస్తే దాన్ని ఎటువైపుకి మలుస్తారు, పాశ్చాత్యులు పరిశోధనలు చేస్తే దాన్ని ఎటువైపుకి మలుస్తారు. ఇక్కడ మనకి స్పష్టంగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు డెమోక్రటిస్ అయితే ఆయన కొంతవరకు పూర్తిగా మనకి, ఎందుకంటే భారతదేశం వచ్చాడు కాబట్టి, ఈజిప్టు, పర్షియా వీటిని దర్శించాడు కాబట్టి, ఆ రహస్య క్రతు శాఖల్లో ఉపదేశ దీక్షలు పొందాడు కాబట్టి ఆయన దీన్ని ఆధ్యాత్మికతకు జోడించాడు ఆయన. కానీ ఆయన తర్వాత వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసేసి పూర్తిగా భౌతిక స్థితికి సంబంధించిందే చెప్పడం జరిగింది. దాని వైపే వెళ్ళిపోయారు. తర్వాత మనకి హిపోక్రటిస్ లాగా, మనకు అలోపతి వైద్యం లాగా, మనకి ఇంగ్లీష్ మందులతో ఇంగ్లీష్ వైద్యం అని అనుకుంటాం కదా, అలోపతి వైద్యం పితామహుడు ఎవరిని చెప్పుకుంటున్నాం, హిపోక్రటిస్ అంటాం. ఆయన ఆధ్యాత్మికతతో జోడించాడు ఆయన. ఈ గ్రహగతులు, నక్షత్రాలు, తారకలు, సూర్యుడు, చంద్రుడు, వీటి యొక్క ఆ పరిభ్రమణను అనుసరించి కూడా ఈ పౌర్ణమి, అమావాస్య వాటికి ప్రాధాన్యత ఇస్తూ అవి మన మీద చూపించే ప్రభావానికి అనుగుణంగా మందులు ఎట్లాగా వాడాలి ఏంటి అనే దానికి, వైద్యం ఎలాగా చేయాలనే దానికి ఆయన ఇట్లా జ్యోతిషానికి ప్రాధాన్యత ఇస్తూ, ఖగోళ శాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇట్లాగా ఆధ్యాత్మికత జోడిస్తూనే ఆయన పరిశోధన చేశాడు. ఆధునిక వైద్యం ఏదైతే అనుకుంటున్నామో మనం అలోపతి. కానీ ఆయన తర్వాత వాళ్ళు ఏమైంది, అది పక్కన పెట్టేసేసి ఆ ఆధ్యాత్మికతది ఆ భాగాన్ని వదిలేసేసి ఈ భౌతికమైన భాగాన్ని మాత్రం వరకే పట్టుకుంటూ దాని వరకే ఇంకా ఎక్కడికక్కడ మనకేంటి ఎఫెక్ట్ చూస్తున్నారు, ఎక్కడ బాధ కలిగింది. ఇప్పుడు జీన్స్ వరకు వెళదాం. ఇప్పుడు జీన్స్ దాకా వెళ్ళారు. డిఎన్ఏ పోగులని, ఆర్ఎన్ఏ పోగులు, ఆ జీన్స్ అవి అవి ఎలాగా ఏర్పడ్డాయో చూస్తున్నారు. వాటి వరకు వెళ్ళారు, వాటిని దర్శించగలిగారు వాళ్ళు ఈ పరికరాల ద్వారా. ఆ జన్యు యొక్క ఆ పిక్చర్ని వాళ్ళు తీసుకురాగలిగారు. అయితే దేనికి వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారు, అది ఈ డిఎన్ఏ మరి పోగుల్లో అలాగే ఆర్ఎన్ఏ పోగుల్లో ఏ పోగు సరిగా లేకపోవటం వల్ల ఏ వ్యాధి వస్తుందో అని అట్లాగా ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఆ పోగును మనం ముందే సరి చేస్తే, అంటే
బిడ్డ ఈ గర్భంలో ఉండగానే సరిచేస్తే, లేకపోతే ఆ ప్రసవించిన తర్వాత ఆ శిశువుగా ఉండగానే సరిచేస్తే అప్పుడు రోగాలు రాకుండా ఉంటాయి. అప్పుడు ఆ రోగానికి సంబంధించి మనం ఆపొచ్చు. రోగాలు రాకుండా ఉంటాయి అని అట్లాగా వెళుతూ ఉన్నారు వాళ్ళు. అట్లా ఎందుకు వెళుతున్నారు? పూర్తిగా భౌతిక స్థాయికి పరిమితం అవ్వడం వల్ల ఆ ఆలోచన విధానం అలా సాగుతూ ఉంది. అదే ఆధ్యాత్మికత జోడిస్తే ఇవి రావడానికి కారణం ఏంటి? ఇవి ఎందుకు ఏర్పాటు చేయబడిందిక్కడ? ఈ ఆర్ఎన్ఏ పోగులో, ఈ డీఎన్ఏ పోగుల్లో, ఈ జెనోమ్‌లో జీన్స్‌కి సంబంధించి ఎందుకు అట్లాగా ఏర్పాటు చేయబడి ఉంది వాడిలో? ఎందుకు ఆ కొరవతో వచ్చింది వాడికొచ్చింది? అంటే వాడి కర్మఫలాన్ని అనుభవించటానికి. ఏ శరీర భాగం రోగగ్రస్తమైతే వాడు ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి వీలవుతుందో, దానికి తగిన విధంగా అది సర్దుకుంది. దాన్ని సర్దారు. ఎవరు? మొత్తాన్ని రూపొందించిన వాళ్ళు. ద గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది యూనివర్స్. వాళ్ళు సర్దారు దాన్ని. అది సర్దకపోతే ఈ కర్మఫలం అలాగ పెండింగ్ ఉండిపోతుంది. ఈ కర్మఫలం పెండింగ్ ఉండిపోతే మరింత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతారు తర్వాత. ఇప్పుడు చిన్న దాంతో వెళ్ళిపోతుంది. మనం చిన్న చిన్న నేరాలు చేస్తూ ఉంటాం. తప్పించుకుంటూ ఉంటాం. ఎక్కడో ఒక్క చోట దొరికేస్తాం. దొరికేసేటప్పటికల్లా వీడి మీద ఇన్ని నేరాలు చేశాడు వీడు. ఈ మొత్తం కలిపి దేంట్లో దొరికాడో ఆ పెద్ద నేరంతో వాడు యావజ్జీవమో లేకపోతే ఉరి శిక్షో ఏదో అట్లా పెద్ద దారుణమైన శిక్ష పడిపోతుంది. ఏదో 1 సంవత్సరం శిక్ష పడాల్సింది పోయి దారుణమైన శిక్షలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ ఈ జీన్స్ తనకి తాను సర్దుకునే వ్యవస్థ ఉంది. ఎందుకంటే దాన్ని సర్దింది ఒకడున్నాడు కదా! ఎట్లాగా చేస్తే మళ్ళీ ఆ జీన్స్ సరిచేయబడుతుంది. మనం ఏలు పెట్టకుండా. అది అట్లా అప్పుడెప్పుడొస్తుంది ఆధ్యాత్మికత దీనికి జోడిస్తే అప్పుడు ఆ ఆలోచన కలుగుతుంది. అప్పుడేమవుతుంది మనం ఏలు పెట్టకుండానే దాన్ని సరిచేయాల్సిన పని లేకుండానే అది సరిచేయబడుతుంది అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇక అప్పుడు ఎక్కడా డిస్టర్బెన్స్ ఉండదు. మొత్తం పరిపూర్ణంగా అయిపోతుంది. అదే భౌతికంగా వీళ్ళ పరిశోధనల ద్వారా దాన్ని మనం ఏలుబెట్టి దాన్ని ఇలాగా సరిచేయటానికి ప్రయత్నం చేస్తే కారణం అలాగే ఉండిపోయింది కదా! ఇది ఎఫెక్ట్. కాజ్ అలాగే ఉంది. కాజ్ నిరంతరము ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది దేహం మీదకి. దాంతో ఏమవుతుంది ఇంకో కొత్త రకం రోగం వస్తుంది. ఇంకో కొత్తగా ఇంకా మరి జీన్స్ అంటే లక్షల యొక్క పోగులున్నాయి అక్కడ. ఏ పోగులోకో వెళ్ళిపోతుంది. ఇంకో పోగులోకి వెళ్ళిపోయి దాన్ని మార్చేస్తుంది. దాన్ని మార్చేటప్పటికల్లా ఇప్పుడు క్యాన్సర్ వల్ల ఇంకొక వేరే కొత్త రకం వ్యాధి వస్తుంది. ఇంకా భీకరమైన వ్యాధి. కాస్త బాధలెక్కువున్న వ్యాధి. మన దగ్గర మందులు లేని వ్యాధి. చేతులెత్తేసే వ్యాధి అది. మనం దాన్ని వైద్యం చేద్దామంటే మా దగ్గర మందులు లేవండి. అసలు ఆ వ్యాధి పేరే తెలియటం లేదు మాకు అన్న దాంట్లోకెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఇది ఆధ్యాత్మిక జోడించేసి మనం ఈ మొత్తానికి సంబంధించి ఒకడున్నాడు. వాడిని మనం అంగీకరించి వాడికి విధేయుడుగా మన జీవితాన్ని నడపటం. ఎందుకంటే మనం దేశంలో ఉన్నాం. దేశ పౌరుడిగా ఉన్నాం. దేశ పౌరుడిగా ప్రథమ బాధ్యత ఏంటి? ఆ దేశ రాజ్యాంగానికి మనము విధేయులుగా ఉండడం. అట్లాగే మొత్తానికి సంబంధించి ఎవరో ఉన్నారు. ఎవరో మనకు అక్కర్లేదు. వాడికి అనుగుణంగా వాడు ఎలా తెలియజేయబడుతున్నాడు? ఈ ప్రకృతి ధర్మాలు, నియమ నిబంధనలు, ప్రకృతి సృష్టి నియమ నిబంధనలు వాటి ద్వారా తెలియబడుతున్నాడు. ఇదిగో ఈ మాదిరిగా మనం నడిస్తే ఈ విధంగా నడవాలి మనం.
అన్నట్టుగా. మనం రోడ్డు మీదకి వెళితే నిబంధనలు ఎలాగైతే తప్పనిసరిగా ఉంటాయో, మనమేగా పెట్టుకున్నాం మరి. అలా పెట్టుకోకపోతే అంతా గందరగోళం అయిపోతుంది. ఎందుకు ఆ నిబంధనలు పెట్టుకున్నాము? రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, రోడ్డు మీద ఇదిగో మనం పాటించవలసినటువంటి నిబంధనలివి అని ఎందుకు పెట్టుకున్నాం మనం? అక్కడ చక్కగా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా, యాక్సిడెంట్లు జరగకుండా ప్రశాంతంగా మనం ప్రయాణం చేయటానికి, ఆ రోడ్డు మీద ప్రయాణం చేయటానికి ఎంతమందైనా ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయటానికి వీలుగా ఆ నిబంధనలు పెట్టుకున్నాం. అంటే మన యొక్క రక్షణ కోసం అది పెట్టుకున్నాం. మనకి ఇబ్బంది కలగకుండా సుఖంగా మనం ప్రయాణం చేయటానికి పెట్టుకున్నాం. అట్లా ఈ సృష్టిలో భాగంగా ఉన్నటువంటి మనం సుఖంగా జీవించాలి అంటే ఇదిగో కొన్ని నిబంధనలు పెట్టబడే ఉన్నాయి. సృష్టి ఎట్లాగైతే మనకన్నా ముందే సృష్టింపబడి, ఆ సృష్టిలో భాగంగా మనం ఇప్పుడొచ్చాం. మనకన్నా ముందే ఎప్పుడో ఉంది సృష్టి. ఆ సృష్టితో పాటే నిబంధనలు కూడా వచ్చినాయి. ధర్మాలు కూడా వచ్చినాయి. వాటిని పాటిస్తూ మనం వెళ్ళడం. దాంట్లోకి వెళ్తాం నెమ్మదిగా. ఆధ్యాత్మికత జోడిస్తే దీనికి, ఈ పరిశోధనలకి, అప్పుడు నెమ్మదిగా అసలైన విషయంలోకి వెళ్తాం. అసలైన విషయం ఏంటి? మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఉన్నాం. సృష్టించిన వాడి కోసం ఉన్నాం మనం ఇక్కడ. వస్తువు ఎప్పుడైనా గానీ మనం ఎన్నో సార్లు చెప్పుకుంటున్నాం. తయారైన వస్తువు ఎప్పుడు అది ఎవరికైతే ఉపయోగించుకుంటాడో వాడి కోసం తయారు చేయబడింది. ఉపయోగించుకునే వాడి కోసం వస్తువు తయారు చేయబడింది. వస్తువు కోసం వస్తువు తయారు చేయబడలేదు. మన కోసం మనల్ని తయారు చేయాల ఎవరు? సృష్టికర్త మన కోసం తయారు చేయాల. మనల్ని ఉపయోగించుకొని సృష్టిని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళటం కోసం మన ద్వారా ఆయన సృష్టించుకున్నాడు. కాబట్టి ఆయనకి అనుగుణంగా మనం పనిచేస్తూ వెళ్ళడం అన్న దాంట్లోకి రావటమే ఆధ్యాత్మికత జోడించడం. అప్పుడిక అవన్నీ కర్మఫలాలు ఇక లేవు మనకి. కర్మబంధం లేదు ఇంకా. బంధాలు లేనప్పుడు జీన్స్ ఆ మాదిరిగా తరుగుదలతో అక్కడక్కడ సరిగ్గా లేకుండా ఉండడం అనేది ఇంక అక్కర్లేదు. కాబట్టి పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే జీన్స్ ఎలాగా ఉండాలో, ఎలాగా ఆ పోగులు అవన్నీ ఎలాగ ఏర్పాటు చేయబడాలో అలా చేయబడతాయి. అప్రయత్నంగా మనం ఏలు పెట్టక్కర్లేదు. వాటికి అవే సర్దుకుంటాయి. సర్దేవాడు ఒకడున్నాడు అక్కడ. అట్లాగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది మనకి ఈ కణాదుడు ఈ డెమోక్రటిస్ అంటే పాశ్చాత్యుల యొక్క పరిశోధనలు, వాళ్ళ ఆలోచన విధానం, భారతీయులు వీళ్ళ యొక్క పరిశోధనలు, వీళ్ళ యొక్క ఆలోచన విధానం, దాన్ని ఆధ్యాత్మికతకు జోడించడం ఎప్పటికప్పుడు. కణాదుడు ఆ పని చేశాడు. ఏం చేశాడు? డెవలప్డ్ ది అప్రోచ్ అండ్ మీన్స్ టు అటైన్ మోక్ష. మోక్షం పొందటానికి ఇది మార్గంగా తీసుకున్నాడు. ఒక పక్కనేమో ఆ పరమాణువు యొక్క విషయం అర్థమవుతోంది. పరమాణు సిద్ధాంతాన్ని తయారు చేసి వచ్చేసింది. పరమాణువు ఎలాగ ఉంటాయి, అణువులన్నీ ఎలాగా పనిచేస్తూ ఉన్నాయి, ఎలా కదులుతూ ఉన్నాయి, వీటికి సంబంధించి విషయాలు చెబుతూ వీటి ద్వారానే మనం మోక్షం పొందటం ఎట్లాగా, ఈ బంధనాల నుంచి విడిపడటం ఎలాగా అన్న విషయానికి లంక పెట్టాడు అది ఈయన. అట్లా ప్రతి విషయానికి చిట్ట చివరి గమ్యం ఏంటి? మోక్ష. కర్మ బంధ విముక్తము. బంధ విముక్తం. బంధ విముక్తం అంటే పనులు ఆపేయడం కాదు. పనులు అంతకన్నా ఇంకా ఎక్కువ చేస్తాం. కానీ ఆ పనుల ఫలితాలు మనకి సంబంధం లేదు అన్నట్టుగా. మనం ఎవరి కోసం చేసాం? సృష్టికర్త కోసం చేసాం ఈ పనులన్నీ. అంటే మనం ఏదైతే పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకోవటం, దంతధావన, ముఖం కడుక్కోవటం, దంతాలు శుభ్రం చేసుకోవటం, మరి
టిఫిన్ తినటం, తర్వాత మన యొక్క కార్యక్రమాలు, ఆఫీసులకు వెళ్ళటం, లేకపోతే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటికి సంబంధించి ఇట్లా రోజు మొత్తం గడిపిన పనులన్నీ మొత్తం ఏం చేయాలి మనం? ఇప్పుడేం చేస్తున్నాం? నా కోసం, నా కుటుంబ పోషణ కోసం, నేను అభివృద్ధి చెందటానికి అన్నదిగా ఉంది. ఆ హెడ్డింగ్ మార్చడమే, ఇంక వేరేం లేదు. ఇదంతా ఈ పనులన్నీ దేనికోసం? ఈ కుటుంబం, పిల్లలు, భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, వీళ్ళని సంరక్షించడం, వాళ్ళకి చదువులు చెప్పించడం, ఉద్యోగాలు తెప్పించడం. దేనికి ఇదంతా? సృష్టికర్త కోసం. అంతే, హెడ్డింగ్ మారిపోయింది. ఆ శీర్షిక మారిపోయింది. సృష్టికర్త కోసం. బస్ ఇట్లా ప్రతి విషయాన్ని భారతీయులు ఏం చేస్తున్నారు? సృష్టికర్త కోసం అన్న విషయంలో ఆధ్యాత్మికతకి జోడిస్తున్నారు. ఇట్లాగే మనం మన అధ్యయనం ప్రతి దాన్ని ఏం చేస్తున్నాం? మనం రెండిటిని జత చేస్తున్నాం. అటు భౌతికత, ఇటు ఆధ్యాత్మికత. దేన్ని వదలటం లేదు మనం. అది అక్కర్లేదండి, ఇది ఒక్కటి చాలు మనకి. అలాగా ఆయన ధ్యానించుకుంటూ వెళ్ళిపోతాం. ఇదంతా ఏం లేదు, ఇదంతా మిథ్య అని అనుకోవటంలో మనం. రెండు, ఎందుకంటే ఆయన సృష్టి అయ్యేది. ఆయన సృష్టి మిథ్య అంటే ఎలాగా? అట్లా మనం అది ఇక్కడ భారతీయుల యొక్క పరిశోధనలు ఎప్పుడైనా కానీ ఆధ్యాత్మికత జోడింపబడుతూ ఉంటుంది. అది ఋషుల దర్శనంగా మారిపోతుంది. అది మోక్షానికి హేతు అవుతుంది, మోక్షానికి దారి తీస్తుంది, బంధ విముక్త పదానికి దారి తీస్తుంది. అందుకే రహస్య క్రతు శాఖలన్నీ బంధ విముక్త పదము, ఫ్రీ మెసనరీ. ఆ పేరే అట్లా పెట్టారు, ఫ్రీ. ఫ్రీ ఫ్రమ్ ఆల్ థింగ్స్, ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. ఫ్రీ అంటే మరి మెసనరీ, కొట్టుబడి, భవన నిర్మాణం. అంత భవన నిర్మాణం చేసి ఎవరి కోసం? దైవం కోసం. మనం ఎంత కుటుంబం, ఎంత కష్టపడ్డాం మనం పిల్లల కోసం, భార్య కోసం, లేకపోతే భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, పిల్లలు, వాళ్ళకి చదువు చెప్పించి, ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేసి, పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళని స్వతంత్రంగా జీవించేటట్టుగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించేటట్టుగా చేసి, జీవితం మొత్తం అదేగా మనకి కార్యక్రమం. కానీ ఇదంతా దేనికి? సృష్టికర్త కోసం. ఇది ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసాడు ఈ కుటుంబాన్ని మనకి, ఈ బాధ్యతల్ని మనకి అప్పచెప్పాడు. ఇలాగ చేయి నువ్వు, ఈ ఉద్యోగం, మనకు ఆ ఉద్యోగం ఇచ్చాడు. మనకి ఉద్యోగం చేసాం. ఉద్యోగం ఎప్పుడు మనకి సొంత పనిని అవ్వడం. మనం ఉద్యోగం చేస్తూ, ఆఫీసులో ఉద్యోగం అంటే సొంత పని లేదు ఇంకా. అట్లాగనే పనులు మానేస్తున్నాము లేదు, అద్భుతంగా చేస్తూ ఉంటాం పనులు. ఆఫీస్ కోసం, ఆఫీసర్ కోసం, ఆఫీస్ కోసం చేస్తున్నామండి ఉంటాం. రిలాక్స్డ్గా ఉంటుంది. ఎంతో గొప్ప గొప్ప పనులన్నీ జరిగిపోతున్నాయి కదా మనకి. ఈ దేశ అభివృద్ధి అంతా మరి ఆఫీసుల ద్వారానే కదా జరుగుతుంది. మరి ఇంత అభివృద్ధి ఎవరు టెన్షన్ పట్టలేదు, రిలాక్స్డ్గా హాయిగా చూస్తున్నారు. రిటైర్ అయిపోతారు, ఇంకా దాని గురించిన ప్రస్తావనే లేదు. అంతకు ముందు రోజు వరకు దాని గురించి ఎట్లా చేయాలి ఏంటి ఆలోచన. తెల్లారి లేదు. అది అట్లా మనం భారతీయుల యొక్క దర్శనం ఇలా ఉంది. పాశ్చాత్యులది డెమోక్రటిక్స్ నుంచి మొదలుపెట్టి
హిపోక్రటిస్ నుంచి మొదలుపెట్టి చివరికి ఏమైంది, పూర్తిగా భౌతికతకి దిగిపోయింది అది. ఇక్కడ ఏ పరిశోధన జరిగినా అది ఆధ్యాత్మికతకి జోడించడం. సివి రామన్, జగదీష్ చంద్రబోస్ వాళ్ళు పరిశోధన చేసినప్పటికీ దాన్ని ఆధ్యాత్మికతకి జోడించి చేశారు వాళ్ళు. ఇంకా ఏంటంటే మిగతావి రేపు కొంత చెప్పుకుందాం. ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానం మనకి కలుగుతుంది. ఇది దీనివల్ల ఇట్లా చెప్పుకోవటం వల్ల మన ఆలోచన విధానం ఎట్లాగా దానికి ఒక చక్కటి పరిస్థితి రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ.